లిటరల్లీ చెప్తే నమ్మరు, వినాయక చవితి రోజు వచ్చేసరికి ఇంట్లో గ్రాసరీసే కాదు బియ్యం కూడా నిండుకున్నాయి. మేమేం అనుకున్నాము అంటే పూజా సామాన్లతో పాటు మంత్లీ గ్రాసరీస్ కూడా తెచ్చుకుందామని అనుకుంటే వీళ్ళ డాడీ లేరు కాబట్టి నేనే షాపింగ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. వినాయక చవితికి 3 days ముందు నాకు సివియర్ గా ఒంట్లో బాగాలేకపోవడం వల్ల నాకు వీలు పడలేదు. కాకపోతే వినాయక చవితి ముందు రోజు మా వారు వస్తున్నానని కాల్ అయితే చేశారు. సరేలే వచ్చేటప్పుడు పూజా సామాన్లన్నీ తీసుకొని వస్తారు అనుకున్నాను. కాకపోతే వచ్చే త్రావలో బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల రాస్తా అంతా బంద్ అయిపోయింది. అలాగే వాళ్ళున్న ప్లేస్ లో మోకాల వరకు నీళ్లు వచ్చేసి పార్కింగ్ చేసిన చిన్న చిన్న బళ్ళన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. నేను ఫోన్ చేసి చెప్పారు. కొంచెం టెన్షన్ అయ్యి వేరే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. ఏదో ఒక బాధపడి అయితే ఫైనల్ గా ఇంటికి అయితే చేరిపోయారు 9:30, 10 అయ్యేసరికి. కానీ రాత్రి పూజ ప్రిపరేషన్స్ ఏం పెట్టుకోకుండా అటుకులు ప్రసాదం చేసి పెట్టేద్దాంలే, పర్వాలేదు ఏదుంటే దాంతోనే సర్దుకుందాం అని చెప్పి ఊరుకున్నాము. మరుసటి రోజు లేసి బ్లింకిట్ లో ఆర్డర్ పెడదామని అడిగితే వాళ్ళకి రెయిన్ ఫాల్ ఉంటుంది కదా, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసరికి ఆపేశారు. 8:30, 9 అయ్యేసరికి కొంచెం రెయిన్ ఫాల్ తగ్గటం వల్ల గ్రాసరీస్ అవి తెస్తే సడన్ గా ప్రసాదం ఐటమ్స్ అన్ని చేంజ్ అయిపోయాయి అనమాట.